వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ అంటే తెలుసుకోనుందా? మరి లేట్ ఎందుకు చూసేద్దాం. సపోటా తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే. సపోటాలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. అందుకే వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సపోటాలో సహజ చక్కెరలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. తక్షణ శక్తిని అందించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సపోటా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సపోటాలో ఉండే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించి పేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా కడుపును కూడా చల్లబరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. సపోటాలో గ్లూకోజ్ సహజంగానే లభిస్తుంది. ఇది అలసట లేదా బలహీనతను తగ్గిస్తుంది. అంతేకాకుండా తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తుంది. వ్యాయామం చేసేవారికి లేదా తరచుగా అలసిపోయే సపోటా వారికి మంచి ఫ్రూట్ అని చెప్పవచ్చు. సపోటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సపోటా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సపోటాలో కాల్షియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల బారి నుండి నివారిస్తుంది. సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ చర్మాన్ని తేమగా మార్చి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. సపోటాలో సహజమైన మత్తు లక్షణాలు ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అది మనసును ప్రశాంతంగా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మధుమేహ రోగులు సపోటాకు దూరంగా ఉండటం చాలా మంచిది. సపోటాలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు దీన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి. సపోటాలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు సపోటా తినకుండా ఉండడం బెటర్. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.